ప్రకృతి బీభత్సానికి జీవం కోల్పోయిన విశాఖకు మళ్లీ ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తున్నారు ఓ వైద్యుడు. తుపాను పంజాతో పచ్చదనానికి దూరమైన నగరాన్ని హరితమయం చేసేందుకు తనవంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. శాస్త్రీయంగా మొక్కలు పెంచి మోడువారిన విశాఖ చిగురించేందుకు కృషి చేస్తున్నారు. సముద్ర తీరాన పచ్చదనంతో ప్రకాశించే సుందర నగరం విశాఖ. హుద్హుద్ రూపంలో వచ్చిన పెను విపత్తు విశాఖను కకావికలం చేసింది. నగరంలోని పచ్చదనాన్ని తుడిచిపెట్టుకుపోయింది. తుపాను తాకిడికి కుదేలైన విశాఖను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు కదిలాయి. పచ్చటి సోయగాల్ని కోల్పోయిన విశాఖను తిరిగి హరితవనంలా చెయ్యాలని తప్పిస్తున్న వారిలో డాక్టర్ జిఏ రామరాజు ఒకరు. విశాఖలోని కృష్ణా ఐవీఎఫ్ క్లినిక్ సంచాలకుడైన డాక్టర్ జిఏ రామరాజు విశాఖలో పచ్చదనం నింపేందుకు కొత్త పంథాను ఎంచుకున్నారు. అందరిలా విశాఖకు మొక్కలు దానం చేయకుండా చెట్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆలోచనను అమలు చేశారు. నగరపాలక సంస్థ అనుమతి తీసుకుని కొన్ని ప్రాంతాల్లో మొక్కలు పెంచే ప్రాజెక్టును చేపట్టారు. నగరంలోని 20వ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. 2 ఏళ్లపాటు వాటిని తమ సంరక్షణలోనే పెంచి పెద్దచేసి నీడనిచ్చే వృక్షాలుగా తయారుచేసి ప్రభుత్వానికి అప్పగించడం ఆ ప్రాజెక్టు ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్ట్ ఏమనుకున్నామంటే సైంటిఫిక్ వేలో చేస్తే మానిటరింగ్ మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ఎవర్నోట్ అనే సాఫ్ట్వేర్ తీసుకుని వేర్ ఈచ్ ప్లాంట్కి స్పీసీస్ అండ్ ఏజ్, ఎప్పుడు వాటర్ పోస్తున్నాం, మెన్యూర్ ఎప్పుడు వేస్తున్నాం, ఏమైనా పెస్టిసైడ్స్ అవసరం ఉన్నా లేదో డేటా మెయింటైన్ చేస్తున్నాం. నాటిన మొక్కలకు కంచె కట్టి వదిలేకుండా వాటి పెరుగుదలకు శాస్త్రీయ పద్ధతిని అవలంబిస్తున్నారు. నిత్యం మొక్కల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు. జియో ట్యాంగింగ్ ద్వారా రూపొందించిన ఈ ప్రాజెక్టులో నాటిన ప్రతి మొక్కకు సంబంధించిన సమగ్ర వివరాలు సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేశారు. పర్యవేక్షణ సిబ్బంది మొక్క దగ్గరకు వెళ్లి ఫోటో తీయగానే ఆ మొక్క పరిస్థితి రామరాజుకు తెలుస్తుంది. ఈ విధానం ద్వారా రామరాజు ప్రతిరోజు మొక్కల గురించి వివరాలు తెలుసుకుంటున్నారు. మొక్కలకు నీరు ఏ సమయంలో పోస్తున్నారు, అవసరానికి తగ్గట్టుగా ఎరువులు, క్రిమి సంహారకాలు వేస్తున్నారా లేదా అనే సమాచారం సైతం రామరాజుకు సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. రోజు మా టీంకి డాక్టర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సార్. ఈ మొక్కలన్నీ విజిట్ చేస్తాం. వచ్చిన వెంటనే మేము అన్ని మొక్కలు విజిట్ చేసి డాక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం. ఒకవేళ ఇందులో ఏమైనా మొక్కలు రీప్లేస్ చేయాల్సి వచ్చినా డాక్టర్ గారి సలహా మేరకు వెంటనే డాక్టర్ గారికి చెప్పి ఆ మొక్కలు రీప్లేస్ చేయగలుగుతాం. మాకు డాక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎప్పుడెప్పుడు ప్రెస్టైజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఎరువులు వేయాలి, ఆ మొక్కకు వాటరింగ్ ఎప్పుడు చేయాలనేది డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. అత్యంత శ్రద్ధగా పెంచుతున్న ఈ మొక్కల్లో బొగడ, బాదం, లెగస్టోమియా వంటి జాతులున్నాయి. అలాగే వీధికో రకం పూలు పూసేలా మొక్కల్ని ఏర్పాటు చేశారు. వీటికి రక్షణ కోసం ఉమర్ అలీషా ట్రస్ట్ సహకారంతో ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు.